హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం ఫిబ్రవరి ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించి ఒక వీడియో చేసాం, అలాగే బడ్జెట్కి రిలేటెడ్ వీడియో కూడా చేశాను. అండ్ ఈ వీక్లో ఇది థర్డ్ వీడియో అండ్ ఫోర్త్ వీడియో కూడా మీకు ఈరోజు ఈవినింగ్ అయితే నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన యాప్లో ఉన్నటువంటి కంటెంట్ కోసం, అంటే మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన బాలు ఐక్యూ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో మీరు కనుక బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇందులో ఏంటి సార్ ఉంటాయనంటే, మీకు ఓన్లీ ఇండియన్ హిస్టరీ కావాలనుకోండి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఓన్లీ పాలిటీ కావాలంటే పాలిటీ ఉంటుంది, రెండు కంబైన్డ్ కావాలంటే రెండు ఉంటాయి, మూడు కావాలి ఎకానమీ కూడా కావాలనుకుంటే మూడు ఉంటాయి. ఫుల్ కోర్సెస్ ఉంటాయి, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కాంబినేషన్ కోర్సెస్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది, వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు కంటెంట్ అయితే బాగా నచ్చుతుంది. ప్రతిదీ కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది ఏది తీసుకున్నా సరే. మరి చూడండి, ఇటీవల భద్రతా బలగాల చేతిలో జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్కి పెట్టినటువంటి పేరేంటి అంటే, ఇటీవల మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట ఒక ఆపరేషన్ చేపట్టారు జమ్మూ కాశ్మీర్ బార్డర్లోని. సో అందులో 2 టెర్రరిస్టులు అనమాట చంపారండి, 2 హతం చేశారు. మరి దీనికి ఒక నేమ్ పెట్టారనమాట, ఆ పేరేంటి చూద్దాం. ఆపరేషన్ కియా, ఆపరేషన్ సింధూర్ 2.0, ఆపరేషన్ జైష్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆపరేషన్ కియా. ఓకేనండి, ఆపరేషన్ కియా అనమాట. చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 20 గంటల పాటు జరిగినటువంటి ఆపరేషన్లో 2 పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఓకే, 2 పాకిస్తాన్ టెర్రరిస్టులు అనమాట చంపారనమాట. ఓకేనండి, 2 పాకిస్తాన్ టెర్రరిస్టులను చంపారు మన వాళ్ళు, మన భద్రతా బలగాలు. వీరిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి టాప్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు రహీనా అలియాస్ అండి. అలాగే అబు మావియా కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మన ఆఫీసర్స్ ఏం చెప్పారంటే రహీన్ అలియాస్ అని అతను ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. మరి మంగళవారం సాయంత్రం రామ్నగర్ బసంత్గఢ్ ప్రాంతంలో నైపుణ్య పోలీసు సిఆర్పిఎఫ్ సంయుక్త బృందాలు ఉగ్రవాదులు ఉన్నటువంటి గృహాన్ని ఆ ప్రాంతం అంతటా కూడా తనిఖీలు నిర్వహించారు. ఓకేనండి, రీసెంట్గా జరిగింది ఆపరేషన్, దీన్ని ఆపరేషన్ కియా అంటారు. మరి మనకు తెలిసిన ఆపరేషన్ సింధూర్ మనం ఇటీవల చేపట్టడం జరిగిందనమాట, ఉగ్రవాద స్థావరాలని ఓకేనండి చెదరగొట్టడం కోసం. నెక్స్ట్ తర్వాత కూడా గురువారం ఉదయం కూడా ఉగ్రవాదులను తుపాకులతో కాల్చి హతమార్చడం జరిగిందండి. దీనికి ఆపరేషన్ కియో అని చెప్పేసి పేరు పెట్టారనమాట. మరి అలాగే హతమైనటువంటి ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఏంటి తీసుకున్నారంటే ఆయుధాలు, అంటే వెపన్స్ తీసుకున్నారు, అలాగే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారనమాట. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కతువా డిస్ట్రిక్ట్లో కొంతకాలంగా సాగుతున్న ఆపరేషన్ త్రాస్ 16లో భాగంగా చత్రు ప్రాంతంలో బుధవారం మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయన్నమాట. ఓకేనండి, హతుడు పాకిస్తాన్కి చెందినవాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఆపరేషన్ నేమ్స్, ఆపరేషన్ కియా ఒకటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ త్రాస్ 16 కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు, ఇది మన దేశ భద్రతకి సంబంధించింది. నెక్స్ట్ అండి, ఉత్తరాఖండ్లో ఏ నగరంలో పారిశుద్ధ్య ప్రచార కార్యకర్తగా ట్రాన్స్జెండర్ని నియమించారు. ఇటీవల అనమాట ఉత్తరాఖండ్ స్టేట్లోని ఒక సిటీ పర్టికులర్గా ఏం చేసిందంటే ఒక ట్రాన్స్జెండర్ని అనమాట పారిశుద్ధ్యం కోసం, అంటే శానిటేషన్కి సంబంధించి ఒక ప్రచారకర్తగా, అంటే ఏంటంటే ప్రమోట్ చేయడం కోసం అనమాట, శానిటేషన్ ప్రమోట్ చేయడం కోసం అనమాట అపాయింట్ చేస్తారంటే మరి ఎవరో చూద్దాం. ఆప్షన్స్ అంటే ఏ ప్రాంతం చూద్దాం. ఫస్ట్ డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్ అండ్ రిషికేష్ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి హరిద్వార్ అనమాట. ఉత్తరాఖండ్లో హరిద్వార్ ప్రాంతంలో ఒక ట్రాన్స్జెండర్ని అనమాట ఓకేనండి పారిశుద్ధ్య ప్రచార కార్యకర్తగా నియమించారు. మరి ఆ పేరు కూడా చెప్తాను చూడండి మీకు. చూడండి, హరిద్వార్ నగరంలో పారిశుద్ధ్య ప్రచార కార్యకర్తగా నియమించిన ట్రాన్స్జెండర్ పేరు ఏంటంట. ఏ పేరు? కిరణ్ బువా, సోనియా బువా, మేఘనా బువా అండ్ రాధికా బువా అంటే ఆన్సర్ వచ్చేసి సోనియా బువా అనమాట. ఓకేనండి, సో సోనియా బువా అనే పర్సన్ అనమాట అపాయింట్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ చూద్దాం, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నగరపాలిక పారిశుద్ధ్య గురించినటువంటి ప్రజల అవగాహన పెంచాలని చెప్పేసి హరిద్వార్ సిటీకి సంబంధించినటువంటి కమిషనర్ అనమాట ఒక చొరవ చూపిస్తూ ఒక ట్రాన్స్జెండర్ అనమాట ప్రచార కార్యకర్తగా పెట్టడం జరిగిందండి. మరి ఈ నియామకం ద్వారా సమాజంలో ప్రతి వర్గానికి పారిశుద్ధ్య సందేశం చేరేలా చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తారు. అంటే అందరూ పాల్గొనాలి, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా పాల్గొనే ఉద్దేశంతోనే ట్రాన్స్జెండర్ని కూడా అపాయింట్ చేశామని చెప్పేసి చెప్తారనమాట ఆఫీసర్లు. ఈ మేరకు సోనియా బువా అనే ట్రాన్స్జెండర్కు హరిద్వార్ మున్సిపల్ కమిషనర్ సందీప్ కుమార్ బుధవారం నియామక పత్రం కూడా ఇచ్చారనమాట, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నగర వీధుల్లో క్లీన్ హరిద్వార్ ప్రచార కార్యక్రమాలకు పారిశుద్ధ్య అవగాహన అందిస్తామని హామీ ఇచ్చారనమాట. ఏదైతే అక్కడ హరిద్వార్ నగరం ఉందో అక్కడ క్లీన్ హరిద్వార్ పేరుతో అనమాట, ఎందుకంటే ఎక్కడ కూడా డస్ట్ ఉండకూడదు అని చెప్పేసి క్లీన్ హరిద్వార్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఎంత శానిటేషన్ అనేది ఉంటే అంత క్లీన్గా ఉంటే ఏమవుతుంది, సో దోమలు కానీ ఇలాంటివి రాకుండా అనమాట, డిసీజెస్, సీజనల్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట మెయిన్లీ. ఓకేనండి, ప్రతి ఇంటికి పారిశుద్ధ్య సందేశాన్ని తీసుకువెళ్ళాలని ఓకేనండి ఈ సందర్భంగా సోనియా బువా చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
ఓకే. పత్రికల ముద్రణకు వినియోగించే న్యూస్ ప్రింట్ కొరతపై ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఇది. ఇప్పుడు మనకి న్యూస్ పేపర్‌లోనే ప్రింట్ అవుతాం. మనం రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం కదా! ఏది ప్రింటెడ్‌ది. మనం ఇప్పుడు ఈ పేపర్ చాలామంది చదువుతున్నారు. ఏంటంటే మనకి ఏదో మొబైల్ యాప్ తీసుకుంటున్నాము. ఆ యాప్‌లో అనమాట ఆ న్యూస్ పేపర్‌కి సంబంధించిన కంటెంట్ అని చదువుతున్నాం. అలా కాకుండా మనం ప్రింటెడ్ పేపర్‌లు ఓకే. చాలా లాంగ్ బ్యాక్ తీసుకుంటే ఎక్కువ ప్రింటెడ్ పేపర్‌లే చదివేవాళ్ళం మనం. ఆ ప్రింట్ చేయడం కోసం అనమాట ఓకే. ఇప్పుడు మనకి పేపర్ లేదు భారతదేశంలో. ఏం చేస్తున్నామంటే కొంత ఒక 40% మాత్రం అందుబాటులో ఉందనమాట. మిగతా 60% విదేశాల నుంచి తీసుకుంటున్నాం. ఇదొక దాదాపు 2 డికేడ్స్ నుంచి జరుగుతుందనమాట. సో, దీని మీద ఎవరు ఆందోళన వ్యక్తం చేశారు? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియావా? ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీయా? నేషనల్ మీడియా అసోసియేషన్ లేదంటే పబ్లిషర్ గిల్డా? ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియన్ న్యూస్ పేపర్ అసోసియేషన్ అండి. ఒక ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ వాళ్ళనమాట ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ 1939 యాజ్ ద ఇండియన్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీగా స్టార్ట్ అయింది ఫస్ట్. It was formally established to act as a central organization for the press in India, representing the interest of newspapers with its foundational articles around 39 ఓకేనండి 1939 ఫిబ్రవరి 27 అంటే మనకి భారతదేశంలో న్యూస్ పేపర్లకు సంబంధించినటువంటి హక్కులను కాపాడడం కానీ లేదంటే ఆ పేపర్ల యొక్క ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది మనకి. ఇది 1939 అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ అయింది ఇది. నెక్స్ట్ చూడండి, దేశంలో వార్తాపత్రికల యొక్క న్యూస్ ప్రింట్ వార్షిక వినియోగం సుమారు ఎంతంట? అంటే వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ని మన ఇంటి వరకు చేర్చాలంటే వాళ్ళకి పేపర్ ఖర్చు అవుతుంది కదా, ఆ పేపర్ అనేది మనం వార్షికంగా ఎంత వినియోగిస్తున్నాం, ఇండియాలో ఎంత ఉందంటారు? ఓకే, డిమాండ్ 5 లక్షల టన్నుల, 8 లక్షల టన్నుల, 12 లక్షల టన్నుల, 20 లక్షల టన్నుల అంటే 12 లక్షల టన్నులు అండి. ఓకేనండి, 12 లక్షల టన్నులు అనేది మనకి అవసరం ఉందన్నమాట. కానీ మన దగ్గర అంత లేదు ప్రజెంట్. పత్రికల ముద్రణకు వినియోగించే కాగితం ఏదైతే న్యూస్ ప్రింట్ ఉందో దీని యొక్క కొరత తీవ్రంగా ఉండడంతో ప్రముఖ ఓకేనండి దినపత్రిక దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఏదైతే మనకి పాపులర్ న్యూస్ పేపర్స్ ఉంటాయి ఇండియాలోని, అంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉండే న్యూస్ పేపర్లు అనమాట, వాళ్ళు ఏం చేస్తారంటే మరి పబ్లిక్ అలవాటు ఉంది, కంపల్సరీ చదువుతారు కదా, ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ పేపర్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారనమాట. అందుకని మనకి న్యూస్ పేపర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే, సో దేశంలో వార్తాపత్రికల న్యూస్ ప్రింట్ వినియోగం ఏడాదికి దాదాపు 12 లక్షల టన్నులు. కానీ దేశంలో దాని ఉత్పత్తి అనేది చాలా తక్కువ శాతం ఉంది. అంటే మనకి ఇటీవల పేపర్ మిల్లులు 40% గిరాకీ పెరిగిన, అంటే దాదాపు మనకు 40% మాత్రం అందుబాటులో ఉందన్నమాట, అందించగలుగుతున్నాయి. అంటే మన గిరాకీ అనేది 12 లక్షల టన్నులు ఉంటే అందులో 40% మాత్రం ఇస్తాం మనం. మిగతా 60% మనం ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాం, విదేశాల నుండి తెచ్చుకుంటున్నాం. గిరాకీకి సరఫరాకి అంటే మనకి సప్లైకి డిమాండ్కి మధ్య చాలా వేరియేషన్ ఉందన్నమాట. ఇది ఎంతకాలం నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. దేశంలో కాగితం తయారీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అవసరమని తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో కాగిత పరిశ్రమ కనుక గవర్నమెంట్ కనుక ఓకే ప్రోత్సహించినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనమే ప్రొడక్షన్ చేసుకుంటాం, విదేశాల నుంచి మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. అప్పుడు న్యూస్ ప్రింట్ కాస్ట్ కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, దేశ ప్రజలకు నిరంతరంగా సమాచారం అందించాలంటే అవసరం ఉన్న ముద్రణ అవసరాలను తప్పనిసరి అని చెప్పేసి ఐఎన్ఎస్ చెప్పింది అనమాట, అంటే ఇండియన్ న్యూస్ పేపర్ అసోసియేషన్ చెప్పింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడాను. నెక్స్ట్ ఉండే, చైనా అభివృద్ధి చేసిన హై పవర్ మైక్రోవేవ్ ఆయుధం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంట? చైనా ఈ మధ్యనే ఒక డెవలప్ చేస్తుందండి, దాని పేరు ఏంటంటే హై పవర్ మైక్రోవేవ్ అనమాట. ఓకే, ఈ వెపన్ తలక ప్రధాన లక్ష్యం ఏంటంటే భూభాగంపై బాంబు దాడులు చేస్తుందా, శత్రు దేశాల యొక్క నౌకల్ని ఓకే ముంచుతుందా, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తే అణుపేలను నియంత్రిస్తుందా? ఇది దేనికి సంబంధించిందంటే హై పవర్ మైక్రోవేవ్ అనేది ఏదైతే శాటిలైట్లు ఉంటాయి కదండి, ఆ కమ్యూనికేషన్ శాటిలైట్లు ఏవైతే ఉంటే వాటిని అస్తవ్యస్తం చేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట దీనికి హై పవర్ మైక్రోవేవ్కి. చూడండి, చైనా అభివృద్ధి చేసిన హై పవర్ మైక్రోవేవ్ ఆయుధం ఉపగ్రహాలను ధ్వంసం చేయడం, వాటి కమ్యూనికేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం కోసం రూపొందించారు. ఓకే, మరి ఈ హై పవర్ మైక్రోవేవ్ ఆయుధం ఒక నిమిషంలో విడుదల చేయగలిగే శక్తి ఎంత అంట సుమారు? ఈ హై పవర్ మైక్రోవేవ్ అనేది ఒక నిమిషంలో ఎంత శక్తిని రిలీజ్ చేస్తుందంట? 5 గిగావాట్లు, 10 గిగావాట్లు, 20 గిగావాట్లు, 50 గిగావాట్లు. సో 20 గిగావాట్లు అనమాట. ఓకేనండి, 20 గిగావాట్లు అనమాట ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. మరి ఈ ఆయుధం ఒక నిమిషంలో సుమారు 20 గిగావాట్ల శక్తిని ఓకేనండి ఇస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ క్షిపణులు, తుపాకులను మించినటువంటి అత్యాధునిక ఆయుధాలపై దృష్టి సారించినటువంటి ఓకేనండి పలు దేశాల సైన్యాలు తదుపరి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అంటే నెక్స్ట్ అనమాట. ఇప్పటివరకు ఏంటి, సబ్మెరైన్లు, మిసైల్స్, యుద్ధ విమానాలు అన్నీ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని కూడా కొట్టడం అనమాట. యాక్చువల్లీ అంటే ఒక దేశం యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ మీద కొట్టడం. ఓకే, ఈ నేపథ్యంలో హై పవర్ మైక్రోవేవ్ అనే నూతన ఆయుధాన్ని చైనా అభివృద్ధి చేసిందనమాట. చైనాలో నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలో వాంగ్ గువాంగ్ అనేటటువంటి సైంటిస్ట్ బృందం అనమాట దాదాపు 1000కి పైగా ప్రయోగాలు చేసి ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. అతి వేగంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగలగడం దీని యొక్క ప్రత్యేకత టెక్నాలజీది. శత్రు దేశాల యొక్క మైక్రోవేవ్ తరంగాలు ఉత్పత్తి చేయడం ద్వారా ఉపగ్రహాలకు కమ్యూనికేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలదని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనండి, ఒక నిమిషంలో దాదాపు 20 గిగావాట్ల శక్తిని విడుదల చేయడం దీనికి కెపాసిటీ అనమాట. దీని యొక్క కెపాసిటీ అంత ఉందన్నమాట. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థలు భారీ పరిణామాల్లోనే ఉన్నాయి.
కానీ కొత్త తరహా మాడ్యులర్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని చిన్న చిన్న పరిణామంలో తయారు చేసే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారనమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చైనా ఇటీవల తయారు చేసినటువంటి ఈ వ్యవస్థ అనేది దేనికి సంబంధించిందంటే శత్రు దేశాల యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్లు అనమాట. ఓకే, ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. మరి నెక్స్ట్ ఉండే తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరంట? ఓకేనండి, తెలంగాణకు సంబంధించినటువంటి తొలి ఒగ్గు కళాకారిణిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. జిన్ని మల్లారి, చెన్నమ్మ, గుండాలు అండ్ మేడిపల్లి మల్లారి అండి. ఆన్సర్ వచ్చేసి మనకి జిన్ని మల్లారి అనమాట. ఓకే, చూడండి ఇంకో క్వశ్చన్ కూడా ఉందన్నమాట. ఒగ్గు కథ యొక్క కళకు విశిష్ట సేవలు చేసినందుకు జిన్ని మల్లారికి తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో పురస్కారాన్ని అందించింది? 2018, 2019, 2020, 2021 అంటే 2020లో అనమాట. ఓకేనండి, 2020లో అనమాట ఇవ్వడం జరిగింది. మరి ఒగ్గు కళకు సేవలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం 2020లో విశిష్ట సేవల పురస్కారాన్ని ఇచ్చింది. మరి ఎంతకు ఒకసారి చూద్దామండి మనం అసలు ఒగ్గు కథ అంటే ఏంటో చూద్దాం. ఒగ్గు కథ అనేది ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సంప్రదాయ జానపద కళారూపం. ఓకేనండి, జానపదాలు మనకు తెలిసింది కదా, జానపద కళారూపం అనమాట ఇది. మరి ఈ శైవ సంప్రదాయంలో భాగంగా శివుని యొక్క ఢమరికాన్ని వాయిద్యంగా ఉపయోగిస్తారండి. శివుని యొక్క ఢమరికాన్ని అనమాట వాయిద్యంగా ఉపయోగించి దీన్ని ఒగ్గు అంటారనమాట. ఓకేనండి, ఉపయోగిస్తూ మల్లన్న, బేరప్ప, ఎల్లమ్మ వంటి దేవతలకు వీరోచిత కథలను గానం చేస్తారు. అంటే వాళ్ళ యొక్క వీరోచిత కథలను అనమాట చెప్తారనమాట జానపద కళాకారులు. ఇది కురుమ మరియు యాదవ వర్గాల నుంచి పుట్టి దక్కన్ ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాధాన్యత పొందినటువంటి గాన ప్రక్రియ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఒగ్గు గురించి తెలంగాణ ఎగ్జామ్స్లో 100% అడుగుతాడు ఈ క్వశ్చన్. మరి తెలంగాణ తొలి ఒగ్గు కథ కళాకారిణి జిన్ని మల్లార్ 8 years అనమాట. శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో స్వగ్రామంలోనే తుదిశ్వాస విడిచారనమాట. ఏ ప్రాంతం అంటే మేడిపల్లి. ఓకే, తల్లి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని మల్లారి చిన్నప్పటి నుంచే ఒగ్గు కథ చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రదర్శనలు ఇచ్చారనమాట. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి 2020లో విశిష్ట సేవల పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. ఓకే, మేడిపల్లికి చెందిన గుండాలు, చెన్నమ్మ దంపతులు 7 కుమార్తెల్లో మల్లారి ఒకరు. అంటే వాళ్ళ మదర్ కూడా ఒగ్గు కథ చెప్పడం జరిగిందనమాట. సో గుండాలు దేవుళ్ళలాగానే ఒగ్గు కథ చెప్పేవారు. మల్లారి తన తండ్రి సహాయంతో 12 ఏళ్ల నుంచే తన జీవితం కళలకి అంకితం చేశారనమాట. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. సంప్రదాయ కళల జనజీవితానికి తీసుకెళ్లేలాగా 7 దశాబ్దాలుగా, అంటే దాదాపు, ఎందుకంటే 8 years కదా, 12 అంటే మనకు దాదాపు 68 సంవత్సరాల పాటు, అంటే 7 దశాబ్దాల పాటు కళా మాతృ సేవలను గడిపినటువంటి ఆమె కథ శనివారంతో ముగిసింది. రీసెంట్గా చనిపోయారనమాట. ఈమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఓకేనండి, సో డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఇస్తారు ఆమె గురించి. నెక్స్ట్ 2025లో భారత్ నుంచి అజర్బైజాన్కి వెళ్ళిన పర్యాటకుల సంఖ్య ఎంతంట? ఓకేనండి, ఇది మనకి పర్యాటక సంబంధించింది. చాలా తగ్గిపోయారనమాట యాక్చువల్లీ కంపారిటివ్లీ. ఇదివరకు కంపేర్ చేస్తే అజర్బైజాన్ క్యాపిటల్ వచ్చేసి బాకు. మనకి 1,20,000, 1,70,000, 2,10,000 అండ్ 2,40,000 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 1,70,000 అనమాట. ఓకేనండి, 1,70,000. 2025లో భారత్ నుంచి 1,70,000 మంది ఓకేనండి పర్యాటకులు అజర్బైజాన్కి వెళ్ళారనమాట. నెక్స్ట్ చూడండి, భారత్ నుంచి అజర్బైజాన్ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణంగా ఏం చెప్తున్నారంట? ఓకేనండి, ఎందుకు అజర్బైజాన్కి తగ్గిపోయారు జనాలు, పర్యాటకులు అంటే టూరిస్టులు ఎందుకు తగ్గారు భారత్ నుండి? ఆప్షన్స్: ప్రకృతి విపత్తుల, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల, అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి జియోగ్రఫికల్గా వచ్చినటువంటి అన్సర్టెనిటీయా, విమానాలు అందుబాటులో లేవా, లేదా వాతావరణంలో మార్పు? అంటే మనకి ఇంటర్నేషనల్ వైడ్గా ఓకేనండి జాగ్రఫికల్గా, అలాగే నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్గా ఉన్నటువంటి మనకి అన్సర్టెనిటీ కారణంగా అనమాట అజర్బైజాన్కి తగ్గిపోయారనమాట టూరిస్టులు. మరి చూద్దామండి. ఓకే, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇటీవల అజర్బైజాన్ పర్యటనపై ప్రభావం పడిందని అక్కడ పర్యాటక బోర్డు ఓకేనండి మేనేజర్ అనమాట చెప్పారు. 2025లో కేవలం భారత్ నుంచి 1,70,000 మంది మాత్రమే వెళ్ళారంట. ఓకే, 2024లో అయితే దాదాపు 2,40,000 మంది, అంటే 70,000 మంది తగ్గిపోయారనమాట. ఓకేనండి, గత ఏడాదితో కంపేర్ చేస్తే 70,000 మంది తగ్గారు అజర్బైజాన్ పర్యటన. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయు మార్గాలు, వీసా విధానాలు, ఖర్చుల పెరుగుదల వంటి అంశాలు ఓకేనండి భారత పర్యాటకుల సంఖ్య తగ్గడానికి గల కారణమయ్యాయని చెప్పేసి అక్కడ మేనేజర్ అయినటువంటి ఓకేనండి ఆ ట్రావెల్ మేనేజర్ చెప్పారనమాట. శ్రీ ఇండియా ట్రావెల్ ఎగ్జిబిషన్ వేదికగా పర్యాటకుల విషయం గురించి డిస్కస్ చేశారన్న. ఇటీవల జరిగినటువంటి ఒక ఎగ్జిబిషన్లో చెప్పారనమాట. కానీ సమ్మర్ మరియు ప్రోత్సాహకాలు, కార్నివాల్స్, ఈవెంట్ నిర్వహణ పర్యాటకులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. జనరల్గా ఎవరినైనా సరే ఆకర్షించాలి, లేదంటే ఇన్వైట్ చేయాలి వేరే దేశస్తులు అంటే ఏం చేయాలంటే, ఈవెన్ మనమైనా సరే ఏంటంటే కొన్ని ఏమైనా సరే ఈవెంట్లు కన్నా కండక్ట్ చేసినట్లయితే పబ్లిక్ ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి అజర్బైజాన్కి 2,40,000 2024లో వెళ్తే 1,70,000కి తగ్గిపోయింది అనమాట. అది వేరియస్ రీజన్స్, ఎస్పెషల్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి పొలిటికల్ అండ్ జాగ్రఫికల్ ఓకే అన్సర్టెనిటీ. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఖరారైన నేపథ్యంలో విడుదల చేసిన మ్యాప్లో అమెరికా ఏ ప్రాంతాలను భారత్లో అంతర్భాగం చూపించింది? ఇటీవల అమెరికాకి అలాగే భారతదేశానికి అనమాట ఒక అగ్రిమెంట్ అయితే జరిగిందనమాట, ట్రేడ్ రిలేటెడ్ అగ్రిమెంటు.
అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇప్పటివరకు మనకు వేసినటువంటి టారిఫ్లు 25%, 50 ఏదైతే ఉందో దాన్ని 18కి తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే రష్యా నుంచి భారతదేశం అనమాట చమురు తగ్గించేస్తుంది, కొనట్లేదు పూర్తిగా అని చెప్పేసి ఆయన ట్రూత్లో చెప్పుకున్నాడు యాక్చువల్లీ. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు దానికి సంబంధించి. మరి ఈ దీంట్లో ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది అనమాట అమెరికా. ఇండియాకి సంబంధించిన మ్యాప్ రిలీజ్ చేసి అందులో ఏ ప్రాంతాలు అన్నమాట భారతదేశంలో చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ లడఖ్, పీఓక్ అండ్ ఆక్సాయ్ చిన్న, గిల్లిట్ బాలిస్తాన్ అండ్ లడఖ్, కాశ్మీర్లో కార్గిల్ అంటే పీఓక్ అండ్ ఆక్సాయ్ చిన్న అండి. పీఓక్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఆక్సాయ్ చిన్న, ఈ రెండు కూడా భారతదేశం భారతదేశ మ్యాప్లో చూపించింది అనమాట. ఓకేనండి. సో మరి ఒకసారి చూద్దాం. పీఓకే మరి ఆక్సాయ్ చిన్నకి సంబంధించి పాకిస్తాన్, చైనా ఏమని పేర్కొంటున్నాయి. ఓకేనండి. పీఓకే మరి ఆక్సాయ్ చిన్నకి సంబంధించి ఐక్యరాజ్యసమితి పరిధిలో ఉన్న ప్రాంతాలు అన్నాయా, స్వతంత్ర ప్రాంతాలు అంటున్నాయా, తమ తమ భూభాగాలు అంటే వివాద పరిష్కారంలో ఉన్న ప్రాంతాలు అంటున్నాయంటే మనకి. సో ఈ రెండు ఏంటంటే తమ తమ ప్రాంతాలుగా చెప్పుకుంటున్నాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్ వచ్చేసి పీఓకే మాది అంటుంటే, చైనా వచ్చేసి ఆక్సాయ్ చిన్న మాది అని చెప్పేసి చెప్తున్నారనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో మరి ఇక్కడ ఏంటంటే మనకి ఎంసీక్యూ ఏం కాదు, జస్ట్ డైరెక్ట్గా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో మనకి మణిపూర్లో వచ్చేసి అన్సర్టెనిటీ ఉండి అక్కడ ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఎవరైతే బీరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేసిన తర్వాత ఆర్టికల్ 356ని ఉపయోగించి మనకి ప్రెసిడెంట్ రూల్ అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే ప్రెసిడెంట్ రూల్ రివోక్ చేయడం జరిగిందనమాట. రివోక్ చేసిన తర్వాత ఓకేనండి, భాజపా అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఖేమ్చంద్ సింగ్ అనమాట ఓకేనండి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. మరి అలాగే కుకీ సమాజ వర్గానికి చెందినటువంటి నెమ్సా కిప్టోను, నాగా సమాజ వర్గానికి చెందినటువంటి నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్డీకి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే నాగాకే మరి కుకీకి వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట, ఈ జాతుల మధ్య జరిగింది మణిపూర్లోని. సో ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరికి కూడాను డిప్యూటీ సీఎంలుగా ఇచ్చారనమాట. మరి జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ 2023 మే నుంచి కూడా అట్టుడికిందండి. ఇందులో దాదాపు 260 మంది మరణించారనమాట. మరి తర్వాత పరిణామాల నేపథ్యంలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 9న అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయిందనమాట. ఓకే, ఈరోజు మనం వీడియో చేస్తున్న డేట్ కూడా ఫిబ్రవరి 9th. ఓకే, కాకపోతే ఈయన ఒక 2-3 days బ్యాక్ అనమాట ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, అప్పుడు బీరేన్ సింగ్ అనమాట రాజీనామా చేశారు అప్పుడు. మరి అదే నెల 13 నుంచి కూడా మణిపూర్ అనేది ప్రెసిడెంట్ రూల్లో ఉందన్నమాట. తాజాగా రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎమ్మెల్యేలు ఢిల్లీలో మంగళవారం సమావేశమై ఖేమ్చంద్ తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ను ఎత్తివేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారనమాట. అనంతరం ఖేమ్చంద్ నేతృత్వంలో ఎన్డీఏ బృందం, అక్కడ కూడా ఎన్డీఏ అంటే బీజేపీ అనేది సింగిల్గా కాకుండా మిగతా వర్గాలతో కలిపి ఫామ్ చేస్తే ఎన్డీఏ అంటారు. అంటే మిగతా ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉంటే వాటితో కలిపి ఫామ్ చేస్తే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి అంటారు అనమాట. ఓకేనండి. సో మరి అక్కడ గవర్నర్ ఎవరంటే ఒక అజయ్ కుమార్ భల్లా అనమాట. అతన్ని కలిసి గవర్నమెంట్ ఏర్పాటుకి అనమాట అనుమతి ఇవ్వాలని అడిగారు. సో తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు, ఖేమ్చంద్ గారు. మరి ఖేమ్చంద్ సింగ్ ఏంటంటే ఈయన తైక్వాండ్, చాలా ఇంపార్టెంట్ ఇది, తైక్వాండ్లో బ్లాక్ బెల్ట్ ఉందండి. సో తైక్వాండ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇట్ ఈస్ ఎ కొరియన్ మార్షల్ ఆర్ట్ అనమాట అండ్ కంబాట్ స్పోర్ట్ ఇన్వాల్వింగ్ ప్రైమరీ టెక్నిక్స్ అనమాట. ఇది సేమ్ లైక్ కరాటే లాగా ఉంటుంది అనమాట, ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది కొంచెం కరాటేకి. సో అక్కడ ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. ఈయనకి ఇందులో బ్లాక్ బెల్ట్ ఉందన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఖేమ్చంద్కు ఏ క్రీడలో బ్లాక్ బెల్ట్ ఉంది లేదా ఏ క్రీడలో ప్రావీణ్యం అనేది మనకి, అంటే క్రీడను కాదు అక్కడ దేనిలో ప్రావీణ్యం అనేది మనకి తైక్వాండ్ అంటారు దీన్ని యాక్చువల్లీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. 2012లో తృణమూల్ కాంగ్రెస్ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2013లో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇతను. 2017లో సింగ్జేమి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓకేనండి ఆయన ఉన్నారనమాట. 2022 వరకు అసెంబ్లీ స్పీకర్గా కూడా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2022లో ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ కూడా అయ్యారనమాట. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఛాన్స్ అయితే వచ్చింది అతనికి. ఓకే, రైట్. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంటెంట్, ఎంసీక్యూస్ అండ్ కంటెంట్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో జనవరి మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా నేను యాప్లో పెడతాను త్వరలోని. మీకు 2-3 డేస్లో చెప్తాను. ఆల్రెడీ కంటెంట్ రెడీ చేస్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ ప్రజెంట్. సో జనవరి, ఎందుకంటే ఎవరైనా సరే లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటే ఇది ఏపీ గ్రూప్ 2కి సంబంధించింది కానీ, లేదంటే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తీసుకున్నా, లేదంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే సరే సెపరేట్ కోర్స్ లాంచ్ చేస్తాను 2-3 డేస్లోని కరెంట్ అఫైర్స్. మరి అలాగే రెగ్యులర్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఏదో ఒక టాపిక్ మీద కానీ కొన్ని ఎంసీక్యూలు కానీ ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ఎక్స్ట్రా కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా యాప్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది, లేదా గూగుల్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్. మళ్ళీ ఇంకొక వీడియో కూడా వస్తుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.